వేములవాడ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శ్రీ రాజరాజేశ్వరి స్వామి వారిని ఎంతో ఇష్టమైన కోడె మొక్కులతో కాంగ్రెస్ పార్టీ తరపున 50 కోడెలను కట్టేశారు. వారు మాట్లాడుతూ పట్టణంతో పాటు నియోజకవర్గ అభివృద్ధికి కేవలం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తోనే సాధ్యమని అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతోనే వెనకకు వెళ్లిపోయిన 20 కోట్ల నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన VTDA సమావేశం ఏర్పాటు చేసి పోయిన నిధులను తీసుకువచ్చిన ఘనత ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కి దక్కుతుందని అన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ పుస్తకాల్లో 50 కోట్లు కేటాయించడం పట్ల కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రివర్యులు దుద్దిల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్లకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ ఆర్ శ్రీనివాస్ గారు నెల 15 రోజుల కింద మరలిపోయిన 20 కోట్లు తీసుకురావడం జరిగింది. మరి అలాగే ఉన్న బడ్జెట్లో 50 కోట్లు తీసుకొచ్చి ఇలా రాజరాజేశ్వర స్వామి దేవస్థానం డెవలప్మెంట్ విధానం ఇలా తీసుకున్న ఘనత పెద్దలు ఆర్ శ్రీనివాస్ గారు. దీనికి సహకరించిన ఉమ్మడి జిల్లా మంత్రులు పెద్దలు శ్రీధర్ బాబు గారు కానీ, ఇలా పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు కానీ, ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి కూడా ఇక్కడ స్థానికంగా వెనుకబడిపోయి ఏదైనా ఉందంటే అది మాట తప్పిన ప్రభుత్వం. 7 నెలల్లో మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. నిజంగా ఈ దేవాలయానికి వచ్చి పచ్చి అబద్ధాలు మాట్లాడిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది గౌరవనీయులైనటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. నిన్నటి బడ్జెట్ లో రాజన్న ఆలయానికి 50 కోట్ల రూపాయలను వెచ్చించడం నిజంగా యాత్రికులతో పాటు ఈ ప్రాంత ప్రజలు మరియు అన్ని వర్గాల సంపన్న ప్రజలు హర్షించదగ్గ విషయం. మన అసెంబ్లీలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తలపెట్టినటువంటి బడ్జెట్ సమావేశం తలపెట్టినటువంటి అందులో భాగంగా మన VTDA దేవస్థానానికి 50 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగింది. అదే విధంగా ఇలా 50 కోట్లు మంజూరు చేసినందుకు 50 కోడలు కట్టేయడం జరిగింది. ఆ రాజస్థాన్ని ఎప్పుడు వెళ్ళవెళ్ళ కోరుకుంటున్నాము. మళ్ళా 50 కోట్లు చేస్తే మళ్ళా 50 కోట్లు కట్టేస్తామని మేము కాంగ్రెస్ తరఫున అందరం కోరుకుంటున్నాము. అదే విధంగా మొన్న వాళ్ళు దిష్టి బొమ్మ తగలబెట్టినటువంటి వాళ్ళు ఇలా మేము 50 కోట్లు తెచ్చినందుకు వాళ్ళు మళ్ళా మా రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం. రోజు బడ్జెట్ సమావేశాలలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంకు గౌరవ విప్పు మన ఎమ్మెల్యే గారు ఆదిశ్రీనివాస్ గారి అధ్యక్షంలో 50 కోట్లు బడ్జెట్ సమావేశంలో ప్రవేశపెట్టడం జరిగింది. మరి పట్టణ కాంగ్రెస్ తరఫున అందరం కలిసి వేములవాడ రాజన్న దేవాలయంలో 50 కోట్లు కట్టేసి మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. మరి మొన్నటి రోజు దేవస్థానంకి ఈ గవర్నమెంట్ ఏమీ ఇవ్వలేదని దిష్టి బొమ్మలు దాడిన ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు హెచ్చరిస్తున్నాం. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 50 కోట్లు బడ్జెట్ సమావేశంలో ప్రవేశపెట్టడం. వేములవాడ రాజన్న గుడిలో 50 కోలాయాలను కట్టేయడం జరిగింది. 50 కోలాయాలను ఎందుకు కట్టేసామంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 7 నెలలనే బడ్జెట్ సమావేశంలో వేములవాడ దేవస్థానానికి 50 కోట్లు మంజూరు చేసింది కాబట్టి ఆ 50 కోట్లు మంజూరు చేసినందుకు 50 కోలాయాలు కట్టేసినాం. ఆ ప్రభుత్వం చల్లగా నడవాలి, మంచిగా నడవాలి కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకా మా ముందున్న ప్రభుత్వం దీపైన ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అప్పుడున్న సీఎం గారు నా లక్కం ఇక్కడనే అయింది, నా నాగేలు ఇక్కడనే అయింది, ఏటా 100 కోట్లు ఇస్తా అని 100 రూపాయలు సుధా ఇచ్చిన పాపన. మొన్నటి రోజున శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో వేములవాడ టెంపుల్ కు
50 కోట్ల నిధులు ప్రకటించినందుకు ముందుగా సీఎం రేవంత్ రెడ్డి గారికి, అలాగే ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారికి, అలాగే శ్రీధర్ బాబు గారికి, అలాగే పొన్నం ప్రభాకర్ గారికి ఈ నిధులకు మన ఇప్పించినటువంటి మన వేములవాడ